బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మెగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి సోదరుడి కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఇదంతా మామూలు విషయమే. కానీ ఆయన హాజరైతే ఏం జరుగుతుంది? అక్కడికి వచ్చిన జనాలతో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా ఆయన కోసం వస్తారు. అదే జరిగింది ఇక్కడ కూడా. ఆయన ఏమని అక్కడికి అడుగు పెట్టారో విపరీతమైన జనం, దట్టు 11 సీట్లకే పరిమితం చేసి ఏడాదిన్నర కూడా కాలేదు. సీఎం అంటూ విపరీతంగా అరవడం స్టార్ట్ చేశారు. ఆ సీఎం కాదు, బట్ సీఎం అనే ప్రేమ మాత్రం వాళ్ళలో ఇంకా మిగిలింది. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారు. సార్ నమస్తే. సార్, అభిమానుల గుండెల్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు సీఎంఏ. సార్, పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు సీఎం అన్నారు, ఇప్పటికీ సీఎంఏ అంటారు ఆయన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. అక్కడికి వచ్చి సీఎం అని విపరీతంగా అరుస్తున్నారు. ఎందుకు సార్? వాళ్ళకి 11 సీట్లకు పరిమితమైన చరిత్రకు వాళ్ళ అభిమానానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు కదా. అభిమానం అంటే అదే కదా వాళ్ళ దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం, జగన్ గారి బలమే అదే. ఆయన 5 ఏళ్ళు ఆ బలాన్ని మర్చిపోయాడు. ఆయన ఎక్కడ పోయినా జనం విపరీతంగా జనం వస్తారు, జనమే ఆయన బలం. జనంలోకి రాకుండా ఉండడం అనేది ఆయన తనకు నష్టం చేసుకున్నాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం ఏమిటి? ఆయన ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తారు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎటు జీర్ణించుకోలేక ఆ జనాన్ని ఏదో కంట్రోల్ చేయాలని అవి రూల్స్ ఈ రూల్స్ ఆ రూల్స్ పెట్టి మొత్తం మీద వాళ్ళు తికమక చేసి జగన్కి ఇంకా క్రేజ్ పెంచారు. క్రేజ్ పెంచడంతో పాటు చంద్రబాబు గారి భయం కూడా అదే. 11 సీట్లకు పరిమితమైపోయి వైసీపీని ఫినిష్ చేసి రేపు అందరినీ జైల్లో, ముఖ్యమైన నాయకులందరినీ జైళ్ళల్లో పెట్టి రేపు మర్నాడు జగన్ను కూడా జైల్లో పెట్టినా సరే ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారు ఏమిటి అనేది ఏంటంటే ఆ పార్టీకి రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక బలం, వాళ్ళ నాన్న వేసిన పునాది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, ఆ ఆదరణ అంతా కూడా వైసీపీకి కన్వర్ట్ కావడం కావచ్చు. ఇవన్నీ మనం క్లారిటీగా చూసుకుంటే దానికి ఒక పునాది ఉంది. జగన్ గారికి ఉన్న అభిమానం అనేది ఏమిటంటే దానికి ఒక గట్టి పునాది ఉంది. అందుకే ఆయన పట్ల విపరీతంగా ఇప్పుడు సీఎం అని అరిచారా. రాజంపేట వెళ్ళారు. రాజంపేట ఎందుకు వెళ్ళారంటే ఆకేపాటి కుటుంబీకులు జగన్ గారికి వైఎస్ కాలం నుంచి కూడా సన్నిహితులు. ఈయన కష్టకాలంలో కూడా వాళ్ళు ఈయన వెంటే ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంతకు మునుపు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన తన సీటుని జగన్ గారి మాట మేరకు త్యాగం చేశారు ఒక టర్ము. సరే, అది ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకని ఆయన కుటుంబంలో జరిగిన ఫంక్షన్కి ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు మనం చూసాం విపరీతంగా జనము సీఎం అని అరుస్తున్నారు. సరే, సీఎం అని అరిస్తే సీఎం గారు కదా, మీరు ఓట్లేస్తే సీఎం అవుతారు. ఎందుకు అంటే 1.5 సంవత్సరానికే ఈ ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నాయి కదా ఎన్నికలు. ఈ 1.5 సంవత్సరానికి ట్రెండ్ ఎందుకు మారుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళంతా తోలిన జనము, వీళ్ళంతా కూడా ఆర్డుకోరు వైసీపీ, వీళ్ళందరినీ సమీకరించారు, వీళ్ళందరినీ బస్సుల్లో తరలించారు, ఆటోల్లో తరలించారు అనే మాట నిజం కాదు. తరలిస్తే కూడా ఎందుకు వస్తారో తమ టైము అవన్నీ ఎన్నాళ్ళు తరలిస్తారు? ఈ 3.5 ఏళ్లలో ఆయన ఒక 200 సమావేశాల్లో పాల్గొంటారు రకరకాలుగా అనుకుందాం. ఉదాహరణకి ఈ 3.5 ఏళ్ళు ఆయన ఖాళీ ఏమి ఉండరు కదా. సరే, పాదయాత్ర లాస్ట్ ఇయర్ చేస్తారు అనుకుందాం, అది వదిలేయండి. ఈ 2.5 ఏళ్లలో ఆయన అనేక సమావేశాలకు వెళ్తారు, అనేక ఫంక్షన్లకు వెళ్తారు, లేదా ఎవరినో పరామర్శించడానికి దేనికో దానికి వెళ్తారు కదా. ఒక 100 సమావేశాలకి ఏదైనా జనాన్ని తరలిస్తారా? సాధ్యమయ్యే పనేనా? ప్రాక్టికల్గా జరిగే పనేనా? అది జరగదు. చంద్రబాబు నాయుడు గారి భయం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే జనాన్ని తరలిస్తాడా, జగన్ కోసం జనం వస్తారా రారా, లేదా రేపు జగన్కు సంబంధించిన జగన్తో సహా అందరినీ కేసుల్లో పెట్టి జైళ్ళలోకి వేస్తారా? ఇది కాదు సమస్య. ప్రాబ్లము కూటమిలోనే ఉంది. ప్రాబ్లం ఈరోజు ఎమ్మెల్యేల మీద ఎందుకు అప్పుడే అంత వ్యతిరేకత వస్తుంది? మీరు సిపిఎం సీనియర్ నేత గఫూర్ గారు ఒక ఛానల్లో ఏం మాట్లాడినారు? అనంతపురంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే 2 కూడా గెలవరు సరిగ్గా టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి అనంతపురం అనేది టీడీపీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ కదా. టీడీపీకి బలమైన జిల్లాలో అనంతపురం ఒకటి. అనంతపురంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గట్టిగా నియోజకవర్గాలు 14 అంటే 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కలిపి సత్సాయి అనంతపురం కలిసి 14 నియోజకవర్గాల్లో
రాయదుర్గము హిందూపురము తప్ప ఇప్పటికిప్పుడు గెలిచేవి ఏవి కనబడడం లేదు అన్నట్టుగా మాడుతున్నారు. ఎందుకు మాడుతున్నారు? ఆయన గత ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో జగన్ గారిని విపరీతంగా విమర్శించిన వాళ్ళలో గఫూర్ గారు ఒకరు. ఆయన ఏమిటంటే ఉన్నట్లు మాడతారు. ఆయనకి ఏం పర్టికులర్గా రాజకీయానికి సంబంధించి టార్గెట్స్ ఏమి ఉండవు. ఫలానా వాళ్ళు వాస్తవాలు మాడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన గతంలో జగన్ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శించారు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది వైసీపీ, మూల్యం చెల్లిస్తుందని చెప్పిన వాళ్ళలో ఆయన ఒకరు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన అనంతపురంలో ఇద్దరు కూడా గెలవాలంటే హిందూపురం మీ స్ట్రాంగ్, అక్కడ అసలు వైసీపీ వాళ్ళు లేనే లేరు కాబట్టి రాయదుర్గంలో కాలువ ఆయన బాగా చేస్తాడు. కాలువ శ్రీనివాసులు ఆయన కొంచెం మంచి పేరు ఉంది. మిగతా అంటే 12 నియోజకవర్గాల్లో డౌట్ఫుల్ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకు అటువంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ పోయింది ఎమ్మెల్యేల మీద. లోకల్గా ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యేలు లేదా తెలుగుదేశం నాయకుల మీద వ్యతిరేకత పెరుగుతుందో అదంతా కూడా వైసీపీ అభిమానంగా టర్న్ అవుతూ ఉంది. ఇప్పుడు పథకాలన్నీ ఇస్తున్నారు కదా, పథకాలన్నీ ఇస్తున్నాం. నిజానికి మీకు విపరీతంగా ఇప్పుడు మీ తరఫునే అందరూ మాట్లాడాలి కదా. గఫూర్ లాంటి ఒక అంటే పక్షపాతం లేకుండా మాట్లాడే వాళ్ళల్లో అలాంటి వాళ్ళు కూడా పరిస్థితి బాగలేదని ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారంటే సంథింగ్ రాంగ్. మీ ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పి ఏదో చేస్తున్నారు. మీరు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా వాళ్ళు బూడిదలో పోస్తారు. మీరు ఇచ్చిన పథకాలన్నిటికీ జనం మీకే ఓట్లు వేయాలి కదా. అట్లా వేయరు. అట్లా వేసినటువంటి జగన్ గారికి వేయాలి. అన్ని పట్టణాలు జగన్ గారి 11 ఆయన మీకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాడు. ఆయన మరి ఎందుకు గెలిపించలేదు? పథకాలు అనేది కాదు. చాలా ఇప్పుడు జనములో ఎందుకు జగన్ పట్ల అభిమానము, జగన్ కోసము కొండలు గుట్టలు వాగులు అన్నీ దాటి పరిగెత్తుకుంటూ వస్తున్నారు అంటే పెరుగుతూ ఉంది అనే గ్రాఫ్ పెరుగుతూ ఉంది అనేది నిజం. మీరు చెప్పినట్టు సమీకరించారా, తోలారా, వాళ్ళంతా డబ్బులు ఇచ్చి అరిసే మనుషులు, అవన్నీ అబద్ధాలు. దాంట్లో కొంత నిజాలు కూడా ఉండొచ్చు. లేదా జస్టిఫై చేసుకోవడమే తాత్కాలికంగా. ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు జస్టిఫై అంటే దాన్ని తీసుకోలేకపోతున్నారు. మేము అద్భుతంగా పాలిస్తున్నాము, జగన్ దేముంది, జైల్లో పెడితే ఫినిష్ అనుకుంటున్నారు. జైల్లో పెడితే ఇంకెక్కువ పెరుగుతుంది ఆయనకి. అసలు ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు అన్న సందర్భం ఏంటంటే సార్, అంతా మీరు అన్నట్టుగా న్యూట్రల్గా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన స్టైల్ మారింది, ఇది కాదు, ఆయన బలహీన పడ్డారైన ఎందుకు ఈసారి అనేది వాళ్ళంతా బాబు గారు అభిమానులే అన్నది కూడా, వేరే వాళ్ళు కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటే అన్నారు అనుకోవచ్చు. ఆయన స్టైల్ ఇది కాదు, ఆయన చాలా స్ట్రాంగ్ లీడరు, ఎందుకో మెతకతనం కనిపిస్తోంది ఈసారి. ఏం చేయాలి ఆయన? అందరూ అనుకోవడం లోకేష్ గారు పగ్గాలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఊరికే. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద దాదాపు మన కళ్ళ ముందే 15-20 మంది ఎమ్మెల్యేలు మొత్తం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తాం. ఏ ఒక్కరిపైనైనా ఏనాడైనా ఆయన చర్యలు తీసుకున్నారు? నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడినాడు. ఏం చర్యలు తీసుకున్నారు? తీసుకోలేదు కదా. సో పాత బాబు గారు మళ్ళీ కంబ్యాక్ అవ్వాల్సిన టైము, పాత బాబు గారు మళ్ళీ కంబ్యాక్ అయ్యి ఆయన చేస్తున్నారు ఈ పథకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రేపు రైతులకు మొన్న ఇచ్చారు, అదేంటి మన ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి కాదు, కొలబద్దలు కాదు. జనానికి అసహనము, అసంతృప్తి, జనానికి ఒక అదేమిటంటే ఇన్సెక్యూరిటీ. అంటే నువ్వు ఒక చికెన్ వ్యాపారం చేసుకుంటుంటే కూడా ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తే అతను వెంటనే ఏం ఆలోచిస్తాడంటే ఈసారి మీకు నేను ఓటు వేయను అని డిసైడ్ అవుతాడు. అంటే ఎప్పుడూ కూడా కామన్ మ్యాన్ దగ్గరికి మీ అవినీతి రాకూడదు. మీ అవినీతి ఏదో ఒక నేషనల్ కాంట్రాక్ట్లో, ఇంకో కాంట్రాక్ట్లో 100,000, 1,000 అక్కడ సంపాదించుకుంటే జనం అంత పెద్ద పట్టించుకోరు. నువ్వు చికెన్ అమ్మే వాడి దగ్గర, లేదంటే వాడు ఏదో ప్లాట్లు వేసుకునే వాడి దగ్గర, లేఅవుట్లు వేసుకునే వాడి దగ్గర, ప్రతి వాడి దగ్గర నేను వసూలు చేస్తాను అని కూర్చున్నారు అనుకో, అది డేంజర్. కామన్ మ్యాన్ దగ్గరికి ఎప్పుడైతే కరప్షన్ వచ్చేసిందో, అంటే పొలిటీషియన్ కరప్షన్, అంటే కామన్ మ్యాన్ కరప్షన్ ఏం కొత్త కాదు. ఏదో ఆఫీసుల్లో పోతే 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి లంచాలు ఇచ్చి అవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు అవేం పెద్ద ఫీల్ గారు. ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులు ఇవ్వకుంటే కొన్ని ఆఫీసుల్లో పనులు జరగమనే వివేకం ఉంది కామన్ మ్యాన్కి. అయితే ఎమ్మెల్యేలు కూడా మన దగ్గరకు వచ్చేస్తున్నారే అనే భయం పట్టుకుంది అనుకో, అది డేంజర్. అటువంటి డేంజర్ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు మెల్లిగా వెళుతున్నారు. ఆయన ఇప్పుడు కొరడా తీసుకోకపోతే కష్టం, చాలా ప్రమాదం. ఇంకా 2.5 ఏళ్ళ తర్వాత చాలా కష్టం. కూటమి ఎవరు కాపాడలేరు. జగన్ గారికి ప్లస్ ఏమీ లేదు సార్, ఇక్కడ మైనస్ అక్కడ ప్లస్గా మారబోతోంది. అంతే, ఎక్కడైనా అంతే కదా. పోయినసారి కూడా అదే కదా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గెలిచారు? జగన్ ఓడిపోయారు. జగన్ని ఓడించాలని చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని డిసైడ్ అయితే జగన్ని గెలిపిస్తారు. జనం అటు ఇటు ఆప్షన్స్ మారుతుంటాయి అంతే.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.